ఈ యొక్క నమాజ్ కంటే ముందు ఆయా ప్రవక్తలు మొట్టమొదట ఇస్లాం ధర్మాన్ని, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేసేటప్పుడు అల్లాహ్ను విశ్వసించండి, అల్లాహే మీ దేవుడు అనే విషయం చెప్పబడింది. మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే ఏకేశ్వరోపాసుడైనటువంటి ఆ అల్లాహ్ను మనము విశ్వసించాలి. మనల్ని సృష్టించినటువంటి ఆయన మన యొక్క మంచి పరిస్థితులు, చెడ్డు పరిస్థితులు ఆయనకు బాగా తెలుసు. మరియు మన మనసులలో ఏముందో సూరతుల్ ఇదిలో ఉంది. హువల్ అవ్వల్ వల్ ఆఖిర్ వల్ జాహిర్ వల్ బాతిన్ అనే విషయం చెప్పండి. అంటే ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే గూఢము, ఆయనే బాహ్యము. మొట్టమొదటిది ఆయనే, చివరగా ఉండేది ఆయనే. ఆయనే బాహ్యము అంటే బయటికి చెప్పేటువంటి విషయాలు కూడా ఆయనే. ఆయనే ఆరంభం, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము అంటే లోపల ఉండేటువంటి ఆయన కూడా ఆయనే అనే విషయం చెప్పాడు. ఆయన ఒక్కడే దేవుడు. కుల్ హువల్లాహు అహద్ ఒక్కడే. వాహెద్ అనలే. వాహెద్ అంటే వస్తువులకు వాటికి వాడతాం. అహద్ అనే పదం వాడబడింది. అంటే అహద్ అనేది ఒక్కటే. అది వేరే దాంట్లో ఎంత మాత్రం ఇమిడిపోదు. ఆ యొక్క అరబిక్లో ఉండేటువంటి అహద్. కావున మనకు మొట్టమొదట దీనుల్ ఇస్లాంలో తౌహీద్ అనేది ముఖ్యం. కేవలం ఒక అల్లాహ్ని ఆరాధించాలి. కొంతమంది చెబుతూ ఉంటారు, వాస్తవానికైతే ఖురాన్ గ్రంథాన్ని మానవులకు మార్గం చూపించేదానికి ప్రసాదించాడు. మానవులకు అది విస్మరింపజేసి దర్గాల దగ్గర పోయేది ఖురాన్ చదివేది, సమాధుల దగ్గరికి వెళ్ళేది ఖురాన్ చదివేది, ఆ తర్వాత ఎవరైనా చనిపోతే 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క ఖురాన్ చదివితే అతని యొక్క పాపాలు మన్నించబడతాయని అది చేసేది. ఇది చాలా తప్పుడు కార్యక్రమాలు. కొంతమంది అయితే తాయతులు కట్టేది, ఖురాన్ యొక్క ఆయతులు రాసేది, తాయతులు కట్టేది, మెడలో వేసేది. ఏమిరా అంటే అతనికి దయ్యం విడుదలవుతుంది, అతని మైండ్ బాగుంటుంది, అతనికి బరకత్ వస్తుంది అని రకరకాలుగా. ఇవన్నీ ఫేక్. అవన్నీ మనం నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి తౌహీద్ విషయంలో. మనం ఎన్ని నమాజులు చేసినా, ఎంత జకాత్ ఇచ్చినా, ఎంత సత్కార్యాలు చేసినా, ఎన్ని అల్లాహ్ కోసం ఉపవాసాలు ఉన్నా తౌహీద్ అనేది లేకపోతే మనము ఏమీ చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ఏమనంటే, జన్నత్కు, స్వర్గానికి తాలపు చెవి ఏంటి? నమాజ్ కాదు. ముందు స్వర్గానికి తాలపు చెవి తౌహీద్. తౌహీద్ అనేది ఇంపార్టెంట్. తౌహీద్ అంటే ఏమని? అల్లాహ్ని దేవునిగా ఎంచుకోవాలా. కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషంగా ఉన్నా, ఏడుపులో ఉన్నా, బాధలలో ఉన్నా, ఎలాగైనా సరే అల్లాహే మనకు సహాయకుడు అనే విషయాన్ని మనము గుర్తుగా అనేది చేసుకోవాలి. ఇదే తౌహీద్. ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆరాధనకు అర్హులు కాదు. ఆయన ఒక్కరినే ఆరాధించాలి. సమస్తము ఆయనే సృష్టించాడు, సమస్తము ఆయనే వినేవాడు, సమస్తము ఆయన్ని తెలిసినటువంటి వాడు, సమస్తము చూస్తూ ఉన్నవాడు, సమస్తము సర్వము వినేవాడు ఆయనే అనేది మనము ఖురాన్ బాగా అధ్యయనం చేసి చదివి దాన్ని బాగా అర్థం చేసుకొని మన మైండ్లో ఎక్కించుకొని దాని ప్రకారం జీవితం అనేటువంటిది గడపాలి.
తౌహీద్ అనేది లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా మన యొక్క కర్మలు వృధా అవుతాయి. ఎందుకంటే సూరతున్ నిసాలో చెప్పబడింది ఏమని, షిర్కు తప్పనిసి తప్ప మిగిలిన అన్ని పాపాలను నేను క్షమిస్తాను అనే విషయం చెప్పబడింది. షిర్క్ అంటే అల్లాహకు సాటి కల్పించడం, అల్లాహే దేవుడని చెబుతూ వేరే వాళ్ళను కూడా దేవుళ్ళుగా భావించడం. అలాగే అల్లాహే దేవుడు, సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు, ఆయన మనకు ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు అని చెబుతూ వేరే వాళ్ళను సిఫారసు చేయమని ఆరాధించడం, ఇవన్నీ షిర్కు కిందికి వస్తాయి. ఇటువంటివన్నీ చేయడం వల్ల మనం చేసినటువంటి ఇహలోకంలో చేసినటువంటి పనులన్నీ వ్యర్థాలుగా తయారవుతాయి. కావున కొంతమంది చెబుతూ ఉంటారు, అరబిక్లో ఖురాన్ నేర్చుకొని హాఫీజ్ అయితేనే, మౌలానా అయితేనే, ముఫ్తీ అయితేనే నమాజ్ చదవాలి, ముఫ్తీ వాళ్ళైతేనే నమాజ్ చదివితేనే మన నమాజ్ నెరవేరుతుంది అని. అదంతా ఫేక్. వాళ్ళకు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. దాసుడు అల్లాహ్ ఎదుట నిలబడేది కావాలా అల్లాహకు. తమ యొక్క మనసులలో ఏముందో అనే విషయం అల్లాహకే బాగా తెలుసు. వీళ్ళు కొంతమంది ఫేక్ మాటలు చెబుతూ ఇంకా ఇప్పటికి కూడా ఇస్లాం ప్రచారాన్ని, ఇస్లాం యొక్క ధర్మాన్ని పూర్తిగా ఇంకా ప్రజలలో చాటలేకపోతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేసి మనం భయభక్తులు కలిగి అల్లాహ్ ఎదుట నిలబడి నమాజ్ అనేటువంటిది చేయాలి. మనం అల్లాహకి ఎప్పుడైతే భయపడతామో, అల్లాహనే దేవునిగా, అల్లాహనే సర్వశక్తివంతునిగా మనం నమ్ముతామో, మనం ఆటోమేటిక్గా నమాజ్ చేస్తాము, అల్లాహ్ యొక్క దాస్యంలో స్థిరంగా ఉంటాము, ఉదయం సాయంత్రం ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతాము, అన్నీ అవుతాయి. అల్లాహనే విశ్వసించాలా, అల్లాహనే దేవునిగా విశ్వసించాలా. దేనిగా విశ్వసించాలి? దేవునిగా. సర్వ సృష్టికర్త ఆయనే అని మనం పూర్తిగా నమ్మాలి. మిథ్యాదేవాలకు చాలా దూరంగా ఉండాలి. సైతాన్ ఇబ్లీస్ మార్గాలకు చాలా దూరంగా ఉండాలి. కావున ఎప్పుడైతే మనం అల్లాహకు భయపడతామో, అల్లాహ్ ఎదుట మనం నిలబడి నమాజ్ చేస్తామో, అది ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. నువ్వు ఎవరి కోసం నమాజ్ చేస్తున్నావు? అల్లాహ్ కోసం చేస్తున్నావు. మరి అల్లాహ్ కోసం ఉంటే, అల్లాహ్ కోసం నమాజ్ చేస్తే, కరుణామయులందరి లేకల్లా గొప్ప కరుణామయుడు అని అల్లాహ్ అని చెప్పినప్పుడు మన నమాజుని ఎందుకని స్వీకరించడు అనేది మీరు ఒక్కసారి ఆలోచన అనేది చేయాలి. ఈ రకంగా వీళ్ళు ప్రచారం చేయడం వల్ల, ఓహో నమాజ్ అంటే మనం కాదులే, వాళ్ళు చదువుతా అంటే మనం వెనక నిలబడాలా, వాళ్ళు చేస్తూ ఉంటే మనం వాళ్ళ వెనక నిలబడితే సరిపోతుంది అనేది ఒక మాట అయితే, వాళ్ళు ప్రతిరోజు నమాజ్ చేస్తూ ఉంటారు, నేను సంవత్సరానికి ఒక పారి మసీదుకి వెళ్తాను, అప్పుడు నమాజ్ చేస్తే వాళ్ళ వెనక నేను నిలబడినా కాబట్టి మన యొక్క నమాజ్ నెరవేరుతుంది, ఆయన పుణ్యాత్ముడు కాబట్టి ఆయన వెనక నిలబడితే నేను కూడా పుణ్యాత్ముడిగా తయారవుతాము అనేటువంటి భావనకు గురి అవుతున్నారు చాలామంది ప్రజలు. ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచన అనేది చేయాలి. ఇన్నల్ ఇన్సాన లకఫూర్, అనే విషయం చెప్పబడింది. ఇన్నల్ ఇన్సాన కఫూర్, మానవుడు తిరస్కారి అనే విషయం కూడా చెప్పబడింది. నేను మీకు చెప్పేది ఏంటంటే, తిరస్కారికి ఆపోజిట్గా విశ్వసించే వాడు అనేటువంటిది అల్లాహ్ తరపు నుంచి మనము మాట అనేది మనం పొందాలి. అల్లాహ్ ఎదుట మనము అల్లాహ్ను విశ్వసించిన వారిగా హాజరు కావాలి. ఇది మానవుల యొక్క లక్ష్యం. ఇది ఎవరో పలానోళ్ళు కాదు, ఇది మానవుల యొక్క లక్ష్యం. ఇది అల్లాహ్ ఎదుట అల్లాహ్ను విశ్వసించిన వారిగా మనం హాజరు కావాలి, అల్లాహ్కు భయపడే వారిగా మనం హాజరు కావాలి,
అల్లాహ్ చెప్పిన మార్గం ప్రతి ఒక్కటి సత్యమని నమ్ముతూ ప్రతి ఒక్కటి నాపై బాధ్యతగా ఉందని భావిస్తూ అల్లాహ్ చెప్పి భావిస్తూ జీవితం గడిపి అల్లాహ్ ఎదుట హాజరు కావాలి. ఇంతేకాని రకరకాల మాటలు కల్పించుకొని రకరకాల జమాతుల పేరుతో విడిపోయి రకరకాలుగా భేదాభావాలు చూపిస్తూ వాడు అయితే గొప్పోడు, వాడైతే పెద్ద పెద్ద వీడైతే చిన్న, వాడైతే తెలివివాడు, వీడైతే తెలివి తక్కువ వాడు, ఇవన్నీ చిత్రించుకొని రకరకాలుగా విడిపోకూడదు. మనం మానవులం సూరతుల్ ఆలి ఇమ్రాన్లో చెప్పబడింది ఏమని, మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి అనే విషయం చెప్పబడింది. కానీ చాలామంది ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదవకపోవడం వల్ల ఈ యొక్క అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క దాస్యత్వం అనేది పూర్తిగా అర్థం అనేది చేసుకోకపోవడం వల్ల వీళ్ళు ఈ యొక్క చేష్టలకు గురి అవుతున్నారు. అందువల్ల నా యొక్క వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో సోదర సోదరీమణులకు నేను చెప్పే విషయం ఏంటి అంటే, అల్లాహ్నే దేవునిగా, అల్లాహ్నే సర్వశక్తివంతుడుగా, అల్లాహే సర్వము తెలిసిన వాడిగా మనం విశ్వసించాలి. మనము తీర్పు దినం రోజున అల్లాహకే సమాధానం చెప్పుకోవాలి, కానీ వేరే వాళ్ళకి ఎవరికో మనం భయపడవలసిన పని లేదు. చాలా ఖురాన్ గ్రంథం ద్వారా మార్గదర్శకత్వం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఖురాన్ చదవడం ద్వారా ఈ యొక్క ఇస్లాం ధర్మం అంటే ఏమిటి అనేది పూర్తిగా అధ్యయనం అనేది అవుతుంది. చాలా సింపుల్గా, చాలా లాజిక్గా ఉంటుంది. అలాగే సూరతుల్ బకరాలో అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తున్నాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్సాహా. అంటే ఏ వ్యక్తి పైన తన యొక్క బరువుకు మించి బాధ్యతను మోపడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఎంత మోయగలుగుతాడో అంతనే అతనికి ప్రసాదిస్తాడు అనే విషయం చెప్పబడింది. ఒకవేళ మానవులపై అల్లాహ్ కరుణ లేకపోతే మానవులు చేసేటువంటి ప్రతి ఒక్క చర్యకు గాను ప్రతి చర్యగా పూనుకుంటే ఈ భూమిపైన మానవుడు ఒక్కడు కూడా బతకడు అనే విషయం కూడా చెప్పబడింది. కాబట్టి కరుణామయులందరి లేఖలో గొప్ప కరుణ గలవాడు, దయ గలవాడు, తన దాసులపై ప్రేమ గలవాడు ఎవరు? ఒక్క అల్లాహ్ మాత్రమే. కావున తన దాసుల పరిస్థితి పూర్తిగా తెలిసినటువంటి వాడు ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహకు విధేయత అనేది చూపాలి. అల్లాహ్ చెప్పిన సులువు మార్గాల్లో మనం నడవాలి. అల్లాహ్ ఏదైతే మనకు ఆజ్ఞలు అనేది పెట్టాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవితం అనేటువంటిది గడపాలి. ఏదైతే మనకు నిషిద్ధం చేశాడో ఆ నిషిద్ధానికి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనము అల్లాహ్ యొక్క కరుణకు నోచుకుంటాము. మనం చేసేటువంటి నమాజ్కు అర్థం అనేది అప్పుడు తెలుస్తుంది. మనం చేసేటువంటి నమాజ్కి ప్రతిఫలం అనేది అప్పుడు మనకు తగ్గుతుంది. అంతేకాని ఏదేదో చేసుకుంటా సరైన సమయంలో నమాజ్ చేయకుండా సరైన సమయంలో నమాజ్ చేయకుండా అల్లాహ్కు భయపడకుండా జీవితంగా గడిపితే రాబోయే రోజులలో చాలా చాలా చెడ్డ రోజులు మనపై అవతరింపజేస్తాడు అల్లాహ్ అనేది మనము కొంచెం గుర్తు చేసుకొని ఆలోచన చేసి అల్లాహ్తో సంబంధం అనేది పెట్టుకోవాలి. వాఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.